ఈరోజు మనము ఒక లాజికల్ సాల్వింగ్ ఆఫ్ ఏ ప్రాబ్లం అని ఒక చిన్న ప్రాబ్లమ్ని చూడండి. √7 + √3 √7 - √3 ప్లస్ √7 - √3 √7 + √3 వాల్యూ ఎంత అనమాట. దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఓల్డ్ వర్షన్ వర్సెస్ న్యూ వర్షన్ అనమాట. ఓల్డ్లో ఎలా చేస్తాము, న్యూగా ఎలా చేస్తాం చూడండి. ఓల్డ్ వర్షన్ చూద్దాం. యాక్చువల్గా దీన్ని రేషనలైజ్ చేసుకుంటాము. డినామినేటర్ మైనస్ ఉంటే ప్లస్తోను, ప్లస్ ఉంటే మైనస్తోను రేషనలైజ్ చేసి చూడండి. ఇది a+b² అవుతుంది, ఇది ఏమో a-b² అవుతుంది అనమాట. a² + b² + 2ab a² + b² - 2ab. కింద డినామినేటర్ ఏమో a + b × a - b అవుతుంది, a² - b² అవుతుంది అనమాట. సో స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్. డినామినేటర్లో కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతాయి అన్నమాట. సో లాస్ట్లో మిగిలినది మనకి 7 + 3 10 అవుతుంది. 2√21 7 3 21 అనమాట. ఇక్కడ కూడా 7 + 3 10 - 2√7 21 అనమాట. రెండింటికి డినామినేటర్లు 7 - 3 4 కాబట్టి యాజ్ యూజువల్ మనము న్యూమరేటర్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో 10 + 2√21 + 10 - 2√21 2√21 2√21 ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. 10 + 10 20 అవుతుంది. 20/4 క్యాన్సలేషన్ చేస్తే 5. ఇది ఓల్డ్ వర్షన్ అనమాట. ఇంత పెద్ద ప్రాబ్లం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ దీన్నే న్యూ వర్షన్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. చూడండి, 2 ఇంటూ మనకి ఏదైతే ఇక్కడ రూట్లలో ఇచ్చారో ఆ వాల్యూస్ని ప్లస్ చేయాలి బై మైనస్ చేయాలి. అంత సింపుల్గా అనమాట. √7 + √3 కదా, సో 7 + 3 న్యూమరేటర్ అవుతుంది, √7 - √3 డినామినేటర్ కదా. సో ఇక్కడ మనకు రూట్లు రావన్నమాట. 7 - 3 వస్తుంది, కాకపోతే ముందర 2 ఇంటూ వస్తుంది. 2 ఇంటూ 7 + 3 / 7 - 3. సో 2 ఇంటూ 10/4 అవుతుంది. క్యాన్సలేషన్ చేస్తే 2 1s 2 2s 2 1s 2 5s. సో ఆన్సర్ ఈస్ 5 అనమాట. చూసారు కదా, ఓల్డ్ వర్సెస్ న్యూ వర్షన్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా ఈజీగా న్యూ వర్షన్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.